మున్సిపాలిటీ ఎన్నికలు ఎప్పుడో జరగాల్సి ఉండగా ప్రభుత్వం వాయిదా వేసుకుంటూ వచ్చిందని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి విమర్శించారు. ప్రజలను బీఆర్ఎస్ శ్రేణులను ఎన్నికలకు సన్నద్ధం చేసేందుకు బస్తిబాట కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 12వ, 13వ వార్డు కాసింపల్లిలో పట్టణ అధ్యక్షుడు కటికం జనార్దన్, మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరామారెడ్డి బస్తిబాట కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పాదయాత్రగా ప్రజలందరినీ పలకరిస్తూ వారి యోగక్షేమాలు అడుగుతూ సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు భూపాలపల్లి అభివృద్ధి ధ్యేయంగా పనిచేసినట్లు తెలిపారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రజలను మభ్యపెట్టేందుకు అధికార పార్టీ డ్రామాలు, కుయుక్తులకు పాల్పడుతుందని ఆరోపించారు. హామీలు విస్మరించిన ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పాలన్నారు. గత సంవత్సరమే మున్సిపాలిటీ యొక్క పదవీ కాలం పూర్తయిపోయింది. ఎన్నికలు పెట్టాల్సి ఉండే, కానీ ప్రభుత్వం ఏదో కారణాల చేత వాయిదా వేసుకుంటా రావడం జరిగింది. ప్రభుత్వం ఎన్నికలకు సమాయత్తం అవుతా ఉన్నది. కాబట్టి మనం కూడా ఒకసారి మన శ్రేణులను, ప్రజలను సమాయత్తం చేయడం కొరకే ఈ యొక్క బస్తీబాట కార్యక్రమం పెట్టుకున్నాం. ఈ ప్రాంతం అభివృద్ధి చేయాలి, ఇక్కడ ప్రజలకు మెరుగైనటువంటి వసతులు ఉండాలనే ఆలోచనతోటి ఇంతకుముందే మిత్రుడు రవి చెప్పిండు. ఏదైనా ఒక కొత్త జరిగినప్పుడు కొంత విమర్శలు రావడం సహజం. ఆ రోజు భూపాలపల్లి గ్రామ పంచాయతీ నుంచి నగర పంచాయతీ చేయాలనుకున్నప్పుడు చాలా మంది నా మీద నిరసన కార్యక్రమాలు చెప్పింది. ఎమ్మెల్యే గడ పని లేదు, ఈ మున్సిపాలిటీ చేసుకునేందుకు, దానివల్ల మాకు ఇంటి పన్నులు పెరుగుతాయి, ఏం జరుగుతుందని చెప్పింది. ఆ రోజు అడిగిన దాంట్లో మా సంపద కూడా ఉండే. ఎప్పుడైనా ఒక పని చేసినప్పుడు ఇబ్బంది జరుగుతుంది, కానీ భవిష్యత్తులో మీరే దీన్ని ప్రశంసిస్తారని చెప్పిన మాట ప్రకారం ఈరోజు కాసింపల్లికు అయిష్టంగా తీసుకున్నప్పుడు నా బాధ్యత ఈ ప్రాంతాన్ని ఒక పట్టణంలాగా చేయాలని. భూపాలపల్లిలో మోటార్ సైకిల్ మొదలైనా, కారు మొదలైనా, ట్రాక్టర్ మొదలైనా ఒకటే గేర్లో రావాలి, రోడ్డు విస్తరంగా ఉండాలి, లైటింగ్ ఉండాలి. రాత్రిపూట పోయినా, ఒక ఆడబిడ్డ నడుచుకుంటూ పోయినా ఎలాంటి ఇబ్బంది ఉండకూడదని సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ పెట్టి రోడ్డు విస్తరణ కార్యక్రమం చేపడితే ఈరోజు మీ గ్రామంలో ఉండేటువంటి మరి భూముల ధరలు ఏ రకంగా పెరిగినాయో మీరు చూస్తూ ఉన్నారు. ఈ రకంగా పెరగడానికి కారణం అభివృద్ధి మరి ఒక పక్క జరిగింది, మరొక పక్క జరగాలని చెప్పి ఈరోజు భూపాలపల్లి పట్టణానికి ఒక బైపాస్ రోడ్ తీసుకొని మీ గ్రామం పక్క నుంచే తీసుకెళ్లే కార్యక్రమం చేయడం జరిగింది. మరి ఎమ్మెల్యేకి ఇప్పటికీ మరి ఆ యొక్క రోడ్డు గురించి మాట్లాడే, ఆ బైపాస్ రోడ్డు గురించి ప్రస్తావన చేసేటువంటి పరిస్థితి లేదు. రేపు ఎన్నికలకు వస్తారు, వచ్చినప్పుడు మనం అందరం కూడా అడగాల్సినటువంటి అవసరం ఉంది. బాబు, నువ్వు వస్తున్నావు, గతంలో ఉండే శాసనసభ్యుడు మా గ్రామంలో ఒక 100 మీటర్ల రోడ్డు లేకుండా మొత్తం కూడా డబుల్ రోడ్డు, ఇంటర్నల్ రోడ్లు, సైడ్ డ్రైన్స్ అన్ని చేసిండు. నువ్వు ఇంకా బైపాస్ రోడ్డు నిధులు తీసుకొచ్చి పనులు మొదలు పెడితేనే మా ఊళ్ళోకి వచ్చి ఓట్లు అడగాల తప్ప లేకుండా రావద్దని అడగాల్సిన పరిస్థితి. అంటే మనమేమో పేదరికంలో ఉన్న వాళ్ళకి ఇల్లు పెడితే ఆ ఇళ్ళని ఇష్టం అట్లనే ఇచ్చేసి అయిపోయేది. కానీ నేను వచ్చిన నా పెత్తనం ఉండాలి, నా యొక్క అజమాయిషి ఉండాలి, నా మనుషులకు ఇవ్వాలనే ఉద్దేశంతో ఆయన పుట్నాలను పల్లిలో పంచినట్టుగా ఆ ఇళ్ళని కూడా ఆయన కార్యకర్తలకు ఇస్తే ఒక్కొక్క కార్యకర్త 2 లక్షలకి ఇళ్ళు అమ్ముకున్నారని ఈరోజు భూపాలపల్లి పట్టణంలో చెప్తా ఉన్నారు. నాకు తెలిసి ఇక్కడ ఉండే ప్రజాప్రతినిధికి ఏమి ఉంటాయో ఏం చేయాలో తెలియడం లేదు. ఆయన దృష్టి అంతా కూడా ఎవరు బీఆర్ఎస్ పార్టీలో యాక్టివ్గా ఉంటే ఏ కేసులు ఇరికియాలి, ఏ రకంగా ఇతన్ని ఇబ్బంది పెట్టాలని చూస్తాను. స్థానికంగా శనకానందం పొందుతుండొచ్చు, కానీ శాశ్వతంగా ప్రజల చేతిలో చరిత్రహీనుడుగా మిగులుతాడు ఇలాంటి ప్రయత్నం. వేరే పార్టీ అయినా ఎవడైనా ఎమ్మెల్యే అప్పుడు మాత్రమే, ప్రజలు ఓట్లప్పుడే మాత్రమే పార్టీలు ఉంటాయి. తర్వాత అందరికీ ఎమ్మెల్యే అనే పద్ధతుల్లో నేను వివరించిన తప్ప ఎవరిని ఇబ్బంది పెట్టలే, ఎవరిని కూడా మరి ఇబ్బంది పెట్టే పరిస్థితి చేయలే. వాళ్ళందరికీ తెలుసు, ఎప్పుడు మోక జరుగుతాయి అప్పుడే కర్రు కాల్చి బాధ పెడతారు. జాగ్రత్త అని హెచ్చరిక చేస్తున్న మిత్రులారా.